ఈ దినమునకు మూడవ ధ్యానాంశముగా IHS ఈ 3 అక్షరాల గురించి వివిధ వివరణలు ఉన్నాయి. యేసు అనే పేరును గ్రీకు భాషలో ఇలా IHS అనే అక్షరాలతో సంజ్ఞలతో రాస్తారు. దీనినే లతీన్ భాషలో IHS లేక IHC అని కూడా వ్రాస్తారు. ఇదే యేసు పేరుకు ఉన్నటువంటి గుర్తు. మరికొందరి అభిప్రాయం ప్రకారం ఈ 3 అక్షరాలు లతీన్ భాషలోని పదబంధానికి గుర్తు అని తెలుస్తుంది. అవి యేసుస్ హోమినమ్ సాల్వేటర్, యేసుస్ హోమినమ్ సాల్వేటర్ అనగా యేసు మనుషుల రక్షకుడు అని అర్థం. ఇంగ్లీష్లో జీసస్ సేవియర్ ఆఫ్ మ్యాన్, జీసస్ సేవియర్ ఆఫ్ మెన్ అని అంటారు. ఈ చిహ్నానికి చారిత్రక నేపథ్యం ఉంది. కాన్స్టంటైన్ అనే రోమన్ చక్రవర్తి యుద్ధ సమయంలో ఒక రాత్రి ఆయనకు నిద్ర పట్టలేదట. శత్రువులు జయించేట్టున్నారు. కొంచెం కళ్ళు మూసేసరికి అతనికి ఒక కల వచ్చింది. ఆ కలలో ఒక శిలువ గుర్తు, దానిపై కొన్ని అక్షరాలు కనిపించాయట. అవి ఇన్ హోక్ సిగ్నో విన్సెస్ అనగా ఇన్ దిస్ సైన్ యూ షెల్ కాంక్వెర్ అని. ఈ సంజ్ఞకు అర్థం ఈ చిహ్నం మీద నీవు విజయం సాధిస్తావు అని. అంతే. ప్రొద్దున్నే తన సైనికులందరినీ ఈ గుర్తుగల జెండాలతో యుద్ధానికి సిద్ధం చేశాడు. కలలో సూచించినట్లే విజయం సాధించాడు. అప్పటి నుండి ఈ గుర్తును క్రైస్తవ విజయానికి చిహ్నంగా మన కథోలిక క్రైస్తవులు భావిస్తారు. ఈ 2 వివరణలలోనూ ఇది క్రీస్తుకు సంబంధించిన సత్య చిహ్నమని గుర్తించాలి. యేసుక్రీస్తు రక్షణ కార్యాన్ని సూచించే ఈ చిహ్నం దివ్యసప్రసాద అప్పం మీద ప్రముఖంగా కనిపించడం మనం గమనిస్తాం. అలాగే గుడిలో పలు చోట్ల ఈ అక్షరాలు కనిపిస్తాయి. దివ్యసప్రసాద అప్పం మీద కనిపించే IHS ఈ అక్షరాల అర్థం యేసుక్రీస్తు మనుషుల రక్షకుడు అనే భావానికి సరిగ్గా సరిపోల్చబడుతుంది. కాబట్టి క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈ IHS అనే అక్షరాలు మన రక్షకుడైన యేసుక్రీస్తు మన రక్షణ కార్యానికి ఆయన పూనుకొనిన విధానంను మనకు తెలియజేస్తుంది. కాబట్టి ఈ రక్షణ కార్యంలో మనకు తోడు నీడగా ఆయన ఈ తపస్కాలంలో ఉండి మనను నడిపించాలని మన ధ్యానం ద్వారా ఆయన యొక్క ఆశీర్వాద బలమును పొంది మన ఆత్మకు బలాన్ని చేకూర్చే విధంగా ప్రార్థన చేసుకుందాం.